ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయాన్నే ఇలా వాగ్దానం వినడం ద్వారా మనం విశేషమైన ఆశీర్వాదం పొందుకుంటామని, వినటి వల్ల విశ్వాసం కలుగుతుందని, అది దేవుని గురించి మాటల వల్ల మనకు విశ్వాసం కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని మాటలు వినడం మనకు ఎంతైనా దేవుని ఆశీర్వాదకరం. సంఘంలో ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుడుగా కానీ దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ప్రతిరోజు మీరు దేవుని వాక్యం వింటున్నారు. దేవుని వాగ్దానాలు మీరు ధ్యానించడం ద్వారా విశేషమైన ఆశీర్వాదం మీరు పొందుకుంటారు. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనంలో రాయబడింది. సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేయువాడు ఆయనే. హల్లెలూయా. ఆయనే అంటే ఆయన మాత్రమే చేయగలడని. దేవుడు సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడని, మనం ఆరాధించే దేవుడు పరాక్రమం కలిగిన వాడని, సైన్యములకు అధిపతి యెహోవా అని పేరు వహించేవాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన బలం కలిగిన వాడని. చాలామంది ఇలా మాట్లాడతారు, 3 మేకులు పీక్కోలేని ఆయన శిలువ మీద ఆయన శక్తివంతుడని. ఆయన 3 మేకులు పీక్కోలేదు కాబట్టి ఆయన శక్తివంతుడే ఉన్నాడని. మనుషులు ప్రలోభాలకి లొంగిపోయి మేకులు పీక్కులు వచ్చేస్తే ఆయనకి శక్తివంతులు ఎలా అవుతారు? ఆయన శక్తిని బలాన్ని ఆయన తన పునరుద్ధరణలో రుజువు చేశారని. ఆయన దేవుడు కాబట్టి మృత్యుంజయుడు తిరిగి లేచాడని, మరణాన్ని గెలిచి. క్రీస్తు ప్రభు ఆయన యుద్ధకు వచ్చేవారందరికీ కూడా బలాన్ని అనుగ్రహించేవాడు. బైబిల్లో రాయబడింది, ఆయన్ని ఆశ్రయించడం, దేవుని ఆశ్రయించడం అంటే అర్థం ఏంటంటే బలాన్ని ఆశ్రయించడం అని, దేవుని బలాన్ని ఆశ్రయించడం అని. దేవుడు మనల్ని బలాన్ని అనుగ్రహించేవాడు. ఆధ్యాత్మికంగా బలాన్ని అనుగ్రహిస్తారు ఆయన, మానసికంగా దేవుడు బలాన్ని అనుగ్రహిస్తారు ఆయన, శారీరకంగా కూడా దేవుడు బలాన్ని అనుగ్రహిస్తారు. మనందరికీ ఆధ్యాత్మిక బలం కావాలి. బైబిల్లో మనం చూస్తాము, ఏశావు ఒక పూట కూర కోసం తన జ్యేష్ఠతను అమ్మేసుకున్నాడు. మనెవరం కూడా అలా ఆధ్యాత్మిక జీవితంలో పడిపోకుండా ఉండడానికి మనకు ఆధ్యాత్మికమైన బలం కావాలి. దానియేలులా దేవుని కోసం నిలబడడానికి మన ఆధ్యాత్మిక బలం కావాలి. యోసేపులా పాపం చేయకుండా ఉండడానికి మనకు ఆధ్యాత్మికమైన బలం కావాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగో లాగా వేరే వాడికి సాగిలి పడకుండా ఉండడానికి మనకు ఆధ్యాత్మిక బలం కావాలి. దేవుని కోసం నిలబడడానికి, అన్ని వేళలా ఆయన కోసం జీవించడానికి మనందరికీ ఆధ్యాత్మికమైన బలం కావాలి. ఆ దేవుడు మనకి ఇస్తాడు అని. అలాగే రెండోదిగా మానసిక బలం కావాలని. కొన్నిసార్లు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల ఉంటుంది. ఏం చేయలేం, ఏమీ సాధించలేం, ఎంతే బ్రతికింతే ముందుకు వెళ్ళలేం, ఉన్నతమైన శిఖరాలు సాధించలేం, గొప్ప జీవితాన్ని మనం జీవించలేమని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ దాంట్లోనే ఉండిపోతాం చాలాసార్లు. ఏనుగునంట ఎలిఫెంట్ని అడవిలోంచి తీసుకొచ్చినప్పుడు మొదట దాన్ని చిన్నపిల్లగా ఉన్నప్పుడు దాన్ని కాళ్ళకి పెద్ద పెద్ద సంఖ్యలు వేసి కడతారంట, పెద్ద పెద్ద చైన్స్ వేసి. దాని బలాన్ని కన్నా చాలా ఎన్నో రెట్లు బలమైన చైన్స్ వేసి కడతారంట. అది ఎంత లాక్కున్నా, కాళ్ళు ఎంత ప్రయత్నించినా, అప్పుడు కొత్తగా వచ్చింటారు కదా అడవిలోంచి, మళ్ళీ అడవికి వెళ్ళిపోవాలని ఎంత ప్రయత్నించినా సరే ఆ చైన్స్ చాలా బలమైన కట్టేసేవారు కాబట్టి కాళ్ళు కూడా కదపలేనంత బలంగా ఉండేదంట. కొన్ని సంవత్సరాలు అది ట్రై చేసి ఉండిపోతూ ఉంటుంది. ఒకరోజు దాని మైండ్లో ఫిక్స్ అయిపోద్ది మానసికంగా ఏంటంటే ఈ చైన్స్ నుంచి బయటపడడం మన వల్ల కాదు అని. ఎప్పుడైతే దాని మెంటాలిటీ అర్థమైపోయిందో జూ ఓనర్స్కి, వెంటనే వాళ్ళు అది కొంచెం పెద్ద అయిన తర్వాత పెద్ద పెద్ద చైన్స్ చేసి సన్నటి చైన్ పెడతారండి. ఇప్పుడు ఆ చైన్ అది లాగితే ఊడిపోతుంది, అది బలంగా లాగితే ఆ చైన్ ఊడిపోతుంది, కానీ అది లాగదండి. ఎందుకంటే దాని బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయింది, మనం ఈ చైన్ని విడిపించుకుని బయటికి రాలేమని. కొన్నిసార్లు మనలో కొంతమంది మానసికంగా ఫిక్స్ అయిపోతూ ఉంటారు. ఈ ఎడిక్షన్ని మనం జయించలేము, దేవుని కోసం బ్రతకలేము, దేవుని కోసం జీవించలేము, దేవుని కోసం గొప్ప కార్యాలు చేయలేమని నేను ఒక సెలవిస్తుంది. దేవుడు మీకు మానసికంగా బలాన్ని ఇస్తాడు, ఆధ్యాత్మిక బలాన్ని దయచేస్తాడని. కావాలి ఇవి మాత్రమే కాదు, దేవుడు మనకి శారీరక బలాన్ని దయచేస్తాడని. బైబిల్లో లుస్త్రాలో బలహీన పాదాలు కలిగిన ఒక వ్యక్తి పౌలు గారు వాక్యం చెప్తే విన్నప్పుడు పౌలు గారు చూశారంటే అతనికి విశ్వాసం ఉందని, స్వస్థపరచబడ్డానికి. ఎప్పుడైతే పౌలు గారు యేసు నామమున ప్రార్థన చేశారో అతని పాదాలు బలం పొందాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుడు మనం బలపరచుకోవడం. గిద్యోని దేవుడు 3 సార్లు బలపరచడం మనం చూస్తాం బైబిల్లో. 18 సంవత్సరాలు నడుము వంగిపోయిన స్త్రీని దేవుడు ముట్టినప్పుడు ఆ బలం పొందిన దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మన శక్తితో నింపేవాడు, బలంతో నింపేవాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. సంసోనికి దేవుడు బలం ఇచ్చడం కదా, దేవుని బలం అది. సంసోను దవడ ఎముకతో 1000 మంది చంపేశాడు. 300 నక్కల్ని తోకలు కట్టేసి వదిలేశాడు సంసోను. దేవుడు బలం ఇచ్చేవాడు. బైబిల్లో రాయబడింది, నయమాను పరాక్రమం కలిగిన వాడే కానీ కుష్ఠరోగం ఉందని. నయమానుకున్న పరాక్రమం అంతా ఏం కొట్టివేసిందంటే కుష్ఠరోగం. అయితే ఎప్పుడైతే నయమాను దేవుని ఆశ్రయించాడో, దేవుని సేవకుని ఆశ్రయించాడో, దేవుడు నయమానుకున్న బలహీనతను తీసివేశాడు. ఈరోజు ఏ బలహీనతతో మీరు బాధపడుతున్నారు? అది ఆధ్యాత్మికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు,
ఏ బలహీనతలు అయితే మీరు బాధపడుతున్నారో దేవుని యొద్దకు వస్తే దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు అని, హల్లెలూయా, బలాన్ని ఇస్తాడు అని. ఆ కార్యం మీరు చేయడానికి, దేవుని కోసం నిలబడడానికి, ఈ రోజంతట్లో ఆ పనులు మీరు చేయడానికి దేవుడు మీకు బలాన్ని ఇస్తాడని, మీ జీవితాన్ని సక్రమంగా చేయడానికి, ఉద్యోగంగా సాగించుకోవడానికి దేవుడు బలాన్ని ఇస్తాడని ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఈ వాగ్దానం మీరు విశ్వసించండి. ప్రార్థన చేస్తున్నాను. సర్వశక్తిమంతుడా, జీవం గల వేసే మీకు వేలాతి వందనాలేసి, ప్రతి ఉదయాన్నే వాగ్దానం ద్వారా మాతో మాట్లాడతారు. మమ్మల్ని ఎంతో ధైర్యపరుస్తున్నారు, ఎంతో ఆదరిస్తున్నారు. వాగ్దానం ద్వారా మా కన్నీళ్ళు తుడుస్తున్నారు ప్రభావ, మీకు వందనాలు. ఈరోజు మాతో మాట్లాడారు. సొమ్మసిల్లిన వారికి ప్రభావ బలాన్ని కలుగ చేసుకోవడానికి ప్రభావ. అవును తండ్రి, మాలో ఎవరు తండ్రి ప్రభావ సొమ్మసిల్లిపోయారో ప్రభావ, ఆధ్యాత్మికంగా వెనకపడిపోయిన వరకు ప్రభావ బలాన్ని దయచేయండి అయ్యా. మానసికంగా కృంగిపోతున్న వారికి ప్రభావ బలాన్ని దయచేయండి అయ్యా. శారీరకంగా ప్రభావ అనారోగ్యాలతో ప్రభావ బలహీనంగా ఉన్న వారికి ప్రభావ బలాన్ని దయచేయండి. కృప చూపించండి, సహాయం చేయండి. లేవనెత్తండి. ఆర్థికంగా బాధపడుతున్న వారిని ప్రభావ లేవనెత్తండి ప్రభావ. మానసికంగా బాధపడుతున్న ఉన్నతమైన స్థానంలో ఉంచండి ప్రభావ. లేవనెత్తండి ప్రభావ. బంధకాలను విడిపించండి ప్రభావ. కృప చూపించుకొని ఈ రోజు అంతటిలో ప్రభావ సహాయం చేయండి. మీ తోడుని వారు కొంచుకొని గొప్ప కార్యాలు చేయమని ప్రభావ, గొప్ప సాక్షి అందరూ నిలబెట్టమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.